హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు మీతో షేర్ చేసుకుంటున్నాను. రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక సూచనలు ఇచ్చినట్లు సమాచారం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు నిధుల కొరత కారణంగా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల మంజూరీ ఆలస్యం అవుతూ రావడంతో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు మే నెల నుంచి ఈ ప్రక్రియను దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అనే సమాచారం ఉంది. ప్రస్తుతానికి ప్రతి నెల పెన్షన్ పొందుతున్న వారికి సుమారు 500 రూపాయల వరకు పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు 2016 రూపాయలు పొందే వారికి 2500 రూపాయల వరకు, 4016 రూపాయలు పొందే వారికి 4500 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. లేదా 1000 రూపాయలు పెంపు చేసి కూడా ఇవ్వచ్చు. అంటే 2016 రూపాయలు ఇస్తున్న వారికి 3000 రూపాయలు, అలాగే 4016 రూపాయలు ఇస్తున్న వారికి 5000 రూపాయలు ఇలా కూడా పెంపు చేసి ఇవ్వచ్చు. లేదా ఒకేసారి 4000 రూపాయలు, 6000 రూపాయలు పెంపు చేసి ఇవ్వచ్చు. కానీ ఇది అధికారిక ప్రకటనల ప్రకారం మారవచ్చు. కాబట్టి చివరి గవర్నమెంట్ నోటిఫికేషను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. దీని మీద క్లారిఫికేషన్ అయితే ఈ మే నెలలోనే ఇస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది మంది పెన్షన్లు పొందుతుండగా కొత్తగా కూడా సుమారు 12 లక్షల మందికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం వినిపిస్తుంది. అలాగే ప్రస్తుతం ప్రతి నెల భారీగా నిధులు ఖర్చవుతున్న నేపథ్యంలో ఈ పెంపు కూడా దశల వారీగా, అంటే ఒక్కసారిగా కాకుండా విడతలుగా అమలు చేసే అవకాశం ఉంది. ఇక కొత్త పెన్షన్లకు అప్లై చేయాలనుకునే వారు తమ అర్హతకు అనుగుణంగా వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, నేతన్న పెన్షను, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వంటి కేటగిరీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. వితంతు పెన్షన్ కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, భర్త డెత్ సర్టిఫికెటు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్ కోసం రేషన్ కార్డు, ఆధారు, బ్యాంక్ ఖాతా, సదరం సర్టిఫికెటు లేదా యూడిఐడి కార్డు, ఇన్కమ్ సర్టిఫికెటు వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన తర్వాత అభ్యర్థుల అర్హతలను పరిశీలించి పెన్షను మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ మొత్తం ప్రక్రియ మే నెలలోనే 20వ తేదీ వచ్చేలోపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెన్షన్ల పెంపు ఇప్పటికే ఆలస్యం చేశారు. కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మే నెలలోనే ప్రారంభించే అవకాశం ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.